దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని మీ మధ్యకి తీసుకొస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళదాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునికే స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలయ్యా. సర్వాధికారమైన దేవానికి వందనాలు స్తోత్రాలు, సర్వ సృష్టికర్తమైన దేవానికి వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన, నీ ప్రజలతో మాట్లాడటానికి నేనెంతటి దాన్నయ్యా, నాలో ఉండి మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా అనేక మంది బలపరచబడే కృపను దాయిచ్చేయండి అయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు. నాకు నీ జ్ఞానమును తెలివిని దాయిచ్చేయండి అయ్యా. నీ కృపలో వాడుకోమని అడుగుచున్నా. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యుద్ధము యెహోవాదే. ఈ రోజున దేవుడు తన ప్రజల పట్ల, దేవుడు తన పిల్లల పట్ల న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు, యుద్ధము చేయువాడుగా ఉన్నాడు. దేవుడు తన పిల్లల పట్ల ఆయన చేయనుద్దేశించిన కీడులను తప్పించి ఆయన మరలా తన పిల్లలను జ్ఞాపకం చేసుకున్న వారి పక్షాన న్యాయం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా ప్రవక్త గారు ప్రవచించిన ప్రవచనాల్లో ఒక మాట మనం తీసుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం తీసుకుందాం. ఆలకించుడి, బల పరాక్రమం గలవాడొకడు ప్రభువునకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలముల ప్రవాహమును, ప్రచండమైన వరదయు కొట్టివేయనట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలకించుడి, బల పరాక్రమ గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బల పరాక్రమ గలవాడు. గిద్యోని గురించి కూడా, ఇదిగో బల పరాక్రమ కలవాడా, ఇదిగో నీవు ఇక్కడ ఏం చేస్తున్నావని న్యాయాధిపతుల్లో గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడుతుంది. దేవుడు తను ఏర్పాటు చేసుకునే వాళ్ళని, చాలా బలమైన వాళ్ళని, చాలా జ్ఞానవంతులను, చాలా భక్తి పరులను దేవుడు ఎన్నుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. బల పరాక్రమ గలవాళ్ళను దేవుడు ఏర్పాటు గిద్యోని ఏర్పాటు చేసుకుని మిద్యానీల మీదకి జయం వచ్చేలాగా గిద్యోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ గిద్యోను చాలా మిద్యానులంటే భయపడుతూ, గిద్యోను మిద్యానుల దేవుడు బల పరాక్రమ గలవాడిగా చేసినను భయపడి, శత్రువుకు భయపడి తను గానుగులు చాటుకెళ్ళి గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడు. గోధుమలు దొళ్ళగొట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకోవటానికి తన పని తను చేసుకుంటున్నాడు. అయితే గిద్యోను పరాక్రమ బలజ్ఞుడని దేవదూత వచ్చి ఆయనని పిలిచేదాకా ఆయన తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము, న్యాయాధిపతుల 6వ అధ్యాయము 11వ వచనం కానీ చూద్దాం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓప్రోలోని మస్తికి వృక్షం క్రింద కూర్చున్నాను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తగించుము, నా ఏలిన వాడ, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకేలా సంభవించును. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను ఏమాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరాక్రమ బలఢ్యుడని నన్ను పిలుస్తున్నావు, కానీ ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించాడని ఆయన బలము చేత, ఆయన పరాక్రమ బలము
చేత ఇజ్రాయేలుని మోషే నిలబెట్టుకుని విడిపించాడని మాకు తెలుసు. మా పెద్దలు మాకు బోధించారు. అయితే ఈ మిద్యానీల వలన మేము చాలా బాధపడుతున్నాము. మరి మమ్మల్ని అంత పరాక్రమ బలఢ్యుడైన దేవుడు మమ్మల్ని మిద్యాని చేతులకి ఎందుకు అప్పగిస్తున్నాడు? నన్ను పరాక్రమ బలఢ్యుడు అని పిలుస్తున్నావు అని దానికి గిద్యోను దేవదూతని ప్రశ్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, కానీ మనిషి మారుతున్నాడు, కానీ దేవుడు మారట్లేదు. దేవుడు ఎప్పుడూ ఒకే రకంగా మేలు చేసేవాడు. ఇదిగో అప్పుడు కూడా విశ్వాసమును మెరుగు చేయటానికి ఇజ్రాయేలులు సనుక్కుంటూ గొనుక్కుంటూ నడుస్తున్నా మోషే ఎన్నిసార్లు మోషేని తిరస్కరించినా, ఆరోనుని తిరస్కరించినా, దేవుణ్ణి తిరస్కరించినా వాళ్ళు మాటికి దేవుని బ్రతుకులాడుతూ ఇశ్రాయేలు పక్ష నుండి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అంటే మానవుడు జన్మతః పాపి. బాల్య దినము నుండే దేవుని సృష్టికర్తను స్మరించుకోకుండా బాల్య దినము నుండే దేవునికి తిరుగుబాటు చేయటం మానవుడికి అలవాటని, ఇదిగో ఈ గిద్యోను మాకెందుకు ఇలా జరుగుతుంది, మేము ఎందుకు ఇలా అయిపోతున్నాము అని అంటున్నాడు. అప్పుడు చేశాడు దేవుడు, ఇప్పుడు మేలు చేయడా? అప్పుడు చేశాడు దేవుడు, మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని ఇలా పెడుతున్నాడు అని అంటున్నాడే కానీ గిద్యోను. ప్రియమైన సహోదరులు, నేను నా సొంత కుటుంబం కోసం ప్రయత్నిస్తున్నాను, నేను నా సొంత కుటుంబ ఆదాయం కోసం చూసుకున్నాను, నేను నా కుటుంబ భవిష్యత్తు చూసుకున్నాను, ఒకరి సంగతి నాకు ఎందుకు అనుకున్నాను అని తన లోపాన్ని గిద్యోను చెప్పట్లేదు. ఏమన్నాడంటే, ఆనాడు సహాయం చేసిన దేవుడు ఈనాడు ఎందుకు చేయడు, ఈనాడు ఎందుకు మమ్మల్ని ఆడికి అప్పచెప్తున్నాడు అన్నాడు. ఈనాడు మనస్తత్వం ఇది మారిపోయింది, కానీ దేవుడు మారలేదు. ప్రతి మానవుడు అప్పుడు చేశారు మేలు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదని అడుగుతూ ఉంటారు. తొల్లిడి దినాల్లో, నేను నమ్ముకున్న దినాల్లో దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదని మానవుడు ప్రశ్నించుకుంటూ ఉంటాడు. ప్రియమైన సహోదరు, నీలోని లోపం, మొదట్లో నీవు ఇచ్చిన 10వ భాగం కరెక్ట్గా దేవునికి ఇచ్చేవి, దేవునికి సమర్పించావు, టైం ప్రకారం మందిరానికి వచ్చావు, టైం ప్రకారం ఇది ఒక దేవుని పరిచర్యలు అంతటి నమ్మకంగా చేశావు. రాను 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 నువ్వు చేస్తూ ఉండగా నీకు అది పరిచర్య అనేది పాతగిలినట్టుగా ఉంది. పాత వస్త్రము కొనుక్కున్న తొల్లిడి దినాలు ఎంతో ఇష్టంగా దాన్ని వాష్ చేసుకుని ఎలా భద్రం చేసుకుంటామో భక్తి కూడా నువ్వు అలా ఇంట్రెస్ట్గా చేసావు. రాను రాను బట్టలు పాత అయిపోయినట్టుగా భక్తి నీకు పాతది అయిపోయింది తప్ప దేవుడు మాత్రము పాత వాడవలేదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మాత్రము ఆ ప్రేమ అలాగే ఉంది, ఆ అనుభవం అలాగే ఉంది, ఆ మేలులు అలాగే ఉన్నాయి. కానీ నువ్వు పొందుకుంటంలోనే నీకే అశ్రద్ధ వచ్చిందే తప్ప దేవుడు మాత్రం నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడే. యెషయా చెప్తున్నాడు, యెషయా తన అనుభవంతో ప్రవక్త అయిన ప్రవచిస్తున్నాడు. యెషయా గ్రంథం అంతా ఒక ప్రవక్త, యెషయా భార్య కూడా ప్రవక్త. ఇద్దరు భార్య భర్తలు, ఇద్దరు యాజకులు, ప్రవక్తలుగా ఉన్నారు. వారు జరిగే వాటి గురించి, జరిగిన వాటి గురించి, జరగబోయే వాటి గురించి ప్రవచిస్తూ వచ్చారు. ఆ ప్రవచించిన ఆ ప్రవచనాలే ఈ రోజున ఇదిగో రాను జరిగిన దినాల్లో జరిగినవి, ఇదిగో మరి ఇంకా మన పెద్దల కాలంలో జరిగినవి కూడా ప్రవచించారు, జరిగినవి ప్రవచించారు, జరగబోతున్నాయి ప్రవచించారు. ఇదిగో రానున్న దినాల్లో జరిగేవి కూడా యెషయా గారు ప్రవచించారు. ఆ ప్రవచనని ఇదిగో గిద్యోను కాలంలో యెహోషువ అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు వచ్చేసరికి, ఆ రాజులు లేని టైంలో, న్యాయాధిపతులు పరిపాలించే టైంలో గిద్యోను ఇజ్రాయేలులకి న్యాయాధిపతులు కూడా సరిగ్గా పరిపాలించిన టైంలో ఇదిగో మిద్యానీలు వచ్చి దాంట్లో ఇజ్రాయేలీల మీద యుద్ధము చేసి వారిని చెరగొని తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు గిద్యోను తన పని, పరాక్రమ బలఢ్యుడైన గిద్యోను తన పని తను చేసుకుంటూ తన కుటుంబాన్ని ఇక దేవుని పని పక్కన పెట్టి తన కుటుంబాన్ని చూసుకునే పనిలో పడిన తర్వాత గిద్యోను దేవదూత పిలుస్తుంది, పరాక్రమ బలఢ్యుడా అని పిలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెషయా గారు ప్రవచిస్తున్న ప్రవచనం ఆలకించుడి. పరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జరిగిన కాలంలో పరాక్రమం గలవాడు ప్రభువుకు ఉన్నాడు. ఆ గిద్యోను లాంటి వాడు, మరి సంసోను లాంటి వాడు, చాలామంది భక్తులు, పరాక్రమం కలిగిన వాడు, మోషే లాంటి వాడు, ప్రవక్తలు, యెహోషువ లాంటి వాడు, పరాక్రమం కలిగిన వాడు ప్రభువుకు ఉన్నారు. అప్పుడు ఉన్నారు. ఇదిగో ఆయన కుమారుని కాలంలో ఉన్నారు, యేసయ్య ఉన్నారు, పరిశుద్ధాత్మ కాలంలో కూడా ఉన్నారు, పరాక్రమ గలవారు ఉన్నారు. పరాక్రమ గలవాడు ఒకడు ప్రభువుకు ఉన్నాడు. కానీ ఆ పరాక్రమ
వాడి మాటలు, దేవుని ఆత్మచేత పంపబడిన వారి మాటలు వినకుండా ఈ లోక ఆశల్లో, ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్లో పడిపోయి వారి మీదకి వరదలు వచ్చినట్టుగా, వారి మీదకి ఇదిగో తుఫానులు వచ్చినట్టుగా, వారి మీదకి ఇదిగో కీడులు, శ్రమలు, ఐహిక విచారాలు వారి మీద, క్రైస్తవుడు బిడల మీద పడుతున్నాయని యెషయా ప్రవక్త గారు జరిగిన కాలం గురించి, జరగబోతున్న కాలం గురించి, జరుగుతున్న కాలం గురించి కూడా యెషయా ప్రవక్త గారు ప్రవచించారు. ఇదిగో యెషయా ప్రవచనం నెరవేర్చడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. ఇదిగో నేను కూడా యెషయా ప్రవచనాల గురించి నేను మీ మధ్యకు తీసుకొస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా ప్రవచనాలు ఎప్పుడు నెరవేరినాయి? పరాక్రమ బలఢ్యుడిగా గిద్యోను కనపడుతున్నాడు. గిద్యోను ఇదిగో నీ వెళ్ళు, నీ వెళ్ళి చక్కగా మిద్యాన్ని నీ చేతికి నేను అప్పగించబోతున్నానంటే గిద్యోను ఇదిగో ఆనమాలు నాకు చూపించాను, నేను ఒక అప్పము తీసుకొచ్చి పెడతానన్నాడు. ఆ అప్పము తీసుకొచ్చి మరి కాచి అక్కడ తీసుకురాగానే ఆ దేవదూత ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ తీసుకొచ్చిన అర్పణ అంగీకరించినట్టుగా గిద్యోను ఇదిగో అతను వేసుకున్న మరి గొంగళి రాత్రి పూట అంత తడిచిపోవాలి, గొంగళి మాత్రమే తడవకూడదు మంచు చేత. నాకు ఒక ఆనమాలు, మళ్ళీ గొంగళి మాత్రమే తడవకూడదు, అదిగో చుట్టూ తడిసిపోవాలి. ఇలా ఆ దేవునికి ఒక పరీక్ష పెట్టినప్పుడు దేవుడు ఆ పరీక్షను గిద్యోనికి ఒక సూచనగా చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఉన్నవాడు, అనువాడు, సజీవుడు. ఇప్పటికెప్పుడు నువ్వు నాకు ఈ కార్యం జరిగించు ప్రభు అని విశ్వాసంతో నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. ఇదిగో అప్పుడు జరిగించిన పితరులకు జరిగించినప్పుడు మాకెందుకు జరిగించమని గిద్యోను ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నకు జవాబు దేవుడు క్లియర్గా చెప్పాడు. దేవుడు ఉన్నవాడు, అన్నవాడని రుజువు చేసుకున్నవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడని గిద్యోను ముందు రుజువు చేసుకున్నాడు దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక గిద్యోను ముందే కాదు, గిద్యోనులాగా నీవు కూడా విశ్వాసము గుండి ప్రార్థన చేస్తే, దేవుని పట్టు వదలకుండా ప్రార్థన చేస్తే నీ సమస్యలు కూడా తుఫానుల వలె, అలల వలె వచ్చే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, ఇదిగో వ్యాధులు, పిల్లల వల్ల వచ్చే వ్యాధులే కానీ, కుటుంబంలో అప్పుల విషయంలో వచ్చే వ్యాధులే కానీ, రోగములో వచ్చే వ్యాధులే కానీ, మరి ఏదైనా సరే ఆయన తీసివేయడానికి సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. గిద్యోను చాలా మిద్యానీయుల చేతికి ఇజ్రాయేలును బహుజనంగానే తీసుకెళ్ళలేదండి. గిద్యోను ఇదిగో చాలా తక్కువ మందిని తీసుకెళ్ళాడండి. 300 మందిని మాత్రమే గిద్యోను తీసుకెళ్ళి ఇదిగో మిద్యానీయుల్ని దేవుడు గిద్యోను చేతికి అప్పగించేలాగా దేవుడు సమకూర్చాడు. ఇదిగో తండ్రులుగా ఇదిగో లక్షలు కోట్ల మందిగా ఇదిగో మిద్యానీయులు యుద్ధానికి వస్తుంటే ఇజ్రాయేలుని ఇదిగో మోకాళ్ళు వచ్చి గతికిన వారు, నాలుగుతో గతికిన వారు నీళ్ళ ఎద్దుకు తీసుకెళ్ళమన్నాడు. నేను పరాక్రమ బలుడు తక్కువ మందితో, ఒకవేళ ఇజ్రాయేలీలు మిద్యానుల కంటే ఎక్కువ ఉండంగమంటే గెలిచామని వాళ్ళ దేవునికి ఘనత రాకుండా, దేవునికి మహిమ రాకుండా ఇజ్రాయేలీలు మాట్లాడుకుంటారేమో, గిద్యోనికి ఆ ఆలోచన వస్తుందేమో. అందుకే దేవుడు తనను రుజువు చేసుకుంటానికి ఇతరుల కాలంలో నేను ఐగుప్తు నుంచి రప్పించిన దేవుణ్ణి ఇప్పుడు కూడా మిమ్మల్ని రక్షించబోతున్నాను, మిద్యానుల చేతుల నుంచి మిమ్మల్ని కాపాడబోతున్నానని చెప్పడానికి 300 మందినే తీసుకెళ్ళమన్నాడు ఆయన. ప్రియమైన సహోదరి సహోదరుల, తను తాను రుజువు చేసుకుంటున్నాడు. మానవుడు దేవుని విషయంలో దేవుని గురించిన మహిమ, దేవుని గురించిన ప్రభావం ఎల్లడి చేయలేకపోతున్నాడు. మానవుడు దేవునికి మహిమ ప్రభావం చెందేలాగా మానవుడు తన జీవితాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. దేవుడే తనను తాను మహిమ పరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో 7వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాం ఒకసారి. 10,000 మంది నిలిచుండగా యెహోవా ఈ జనము లెక్క ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గురించి చెప్పుదును, వాడు నీతో పోవాలని, ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి నీతో చెప్పుదును, వాడు పోకూడదని గిద్యోనుతో సెలవించను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనులు దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతికినట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతి వాణ్ణి త్రాగుటకు మోకాళ్ళను కృంగిన ప్రతి వాణ్ణి వేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం. 10,000 మంది నిలిచి ఉన్నారంటే ఇశ్రాయేలులు. ఇంతమంది నాకొద్దు. పరాక్రమ బలఢ్యుడైన గిద్యోను చేత పరాక్రమ బలఢ్యుని ఎన్నుకుంటున్నాడు దేవుడు.
ప్రియమైన సహోదరి సహోదరుల, విశ్వాసంలో నిలబడిన వారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవంతరాలు ఎదురైనా నిలబడిన వారిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు. నీ క్రియలను బట్టి కాదు, నా క్రియలను బట్టి కాదు. దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నది, పిలిచింది, ఏర్పాటు చేసుకున్నది, ఎన్నుకున్నది మన క్రియలను బట్టి కాక తన అనాది సంకల్పాన్ని బట్టి తన ప్రజలను రక్షించుకునే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరు, అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు తిమోతి పత్రికలో, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు, తన అనాది సంకల్పం చొప్పున తప్ప మనలో మన క్రియలను బట్టి కాదు దేవుడు మనల్ని పిలిచింది. మన క్రియలను బట్టి కాదు మన దేవుడు మనల్ని రక్షించుకోవాలి. మన క్రియలను బట్టి కాదు మన దేవుడు మనకి జయాన్నిస్తుంది. ఏంటో తెలుసా? తన అనాది సంకల్పం, తన నిబంధన చేశాడు అబ్రహాముతో. ఇదిగో నీ జనంగాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ జనంగాన్ని నేను దీవిస్తాను, నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేస్తాను, ప్రతి కష్టం నుండి విడిపిస్తానన్న నిబంధన ఆయన ఆనాడు చేసిన ప్రమాణం. తిరుగుబాటు చేసినా తిరుగుబాటు చేయకపోయినా మనుషుల మీద అందరి మీద ఒకే రీతిగా వర్షం కురుస్తుంది, అందరి మీద దీవులు కుమ్మరించబడతాయి, అందరూ దేవుని కృపను పొందుకుంటున్నారే తప్ప వీడు పాపం చేశాడు, వీడు అంత లెక్క కృప ఉండకూడదని దేవుడు ఏ రోజున చెప్పలేదండి. ఎందుకంటే కరుణామయుడు కనుక, ప్రేమామయుడు కనుక, ఆయన చాలు కలిగిన దేవుడు కనుక, నిమ్నానేడు ఏకరీతిగా ఉన్నవాడు కనుక ఆయన అంతటా అందరినీ ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఆయన గిద్యోనికి ఏ రీతిగా చెప్పాడో, ఇదిగో కుక్క వెతకినట్టుగా మిద్యానీయులు నేలను వంగి తాగిన వాళ్ళని వేరు చేయగా వాళ్ళు 300 మంది అయ్యారు. ఆ 300 మందిని ప్రజలను వెంట పెట్టుకుని బోరలు ఓదటం ప్రారంభించమన్నాడు. దేవుడు ఎందుకు వచ్చిన ప్రజల ఆహారమును బోరలను పట్టుకొని అతడు ప్రజలందరూ తమ గుడారములకు వెళ్ళనంటే కానీ ఆ 300 మందిని నిలుపుకొని మిద్యానీయులు దండు లోయలో అతనికి దిగువగా నుండేను. మిద్యానీయులు దండు లోయలో దిగువగా ఉన్నారు, వాళ్ళేమో మెరకనున్నారు, వీళ్ళు దిగువగా ఉన్నారు. మిద్యానీయులు దండు లోయలో అతనికి దిగువగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మిద్యానీయులే దిగువలో ఉండిపోయారు, ఇజ్రాయేలీలే మెరక మీద ఉన్నారు. ఆ రాత్రి యెహోవా దూతతో ఇట్లా నువ్వు లేచి దండి మీద కుప్పము. దేవుడు వెళ్ళమంటే వెళతాడు, దేవుడు ఎవరిని ఎన్నుకోమంటే వాళ్ళని ఎన్నుకున్నాడు. కార్యక్రమ బలడ్డుగా గిద్యోను కాపాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విడతల వలె వాళ్ళు చాలా చాలా మిద్యానీయులు, అమాలీకులు, 12 వచ్చిన మిద్యానీయులు, అమాలీకులు, తూర్పు వారు లెక్కకు మిడతల వలె ఆ మైదానము పరుడి మిడతల వలె ఎంతమందో అమాలీకులు, మిద్యానీయులు కూడా ఎంతమంది లెక్కకు మిచ్చిన వారిగా, లెక్క పెట్టలేనంతమందిగా శత్రువులు వస్తే వీళ్ళేమో ఊగులాడుతూ 300 మంది ఉన్నారండి. దేవుడు ఎన్నుకున్న వాళ్ళు ఏర్పరిచిన పరక్రమ బలడ్యుడు. ఇదిగో దేవుడు పిలిచిన ఈ పరక్రమ బలడ్యుడైన గిద్యోను, ఆ గిద్యోను కూడా పరక్రమ బలడ్యుడిని దేవుడు ఎన్నుకోమన్నాడు, ఏర్పాటు చేసుకోమన్నాడు, ఎన్నుకున్నాడు, వేరు చేశాడు. ఎక్కడెక్కడ వేరు చేశాడు, తగ్గించుకుంటూ ఇజ్రాయేలులో ద్రాక్ష చెట్టుకి, ఇదిగో ఫలభరితమైన చెట్టుకి, ఇదిగో ఆ కొమ్మ వంగిపోయిన తర్వాత యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఆ కొమ్మ వంగిన తర్వాత దానికి చివరన 1, 2, 4 ఫలాలు ఉండినట్లు ఇజ్రాయేలీలు ఇదిగో లక్షల కోట్ల మంది ఉన్న 20 లక్షల కాలు బలంలో ఇదిగో చివర ఫలభరితమైన కొమ్మకి చివరన కాసిన ఫలాలయ్యే ఇదిగో 300 మందినే ఎన్నుకుని పరక్రమ బలడ్యుడైన గిద్యోను తీసుకెళ్తున్నాడు యుద్ధానికి. ప్రియమైన సహోదరి అందరూ అవసరం లేదా? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు, ఎన్నుకున్న వారి ద్వారా శత్రువులు దేవుడు తన చేతికి అప్పగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 14 అందుకు వాని చెలికాడది ఇజ్రాయేలులోని యోవాషు కుమారుడు గిద్యోనుకు అర్థమే కానీ మరేమీ కాదు. దేవుడు మిద్యానుల ఆ దండంతటా అతని చేతికి అప్పగింపబోతున్నాడని ఉత్తరం ఇచ్చాడు. ఆ వాళ్ళలోని ఒక వ్యక్తికి కల వస్తుంది. ఆ కళ చెప్పుకుంటున్నారు. గిద్యోను వెళ్ళి రహస్యంగా విన్నాడు. ఇదిగో ఈ రోజున పరక్రమ బలాఢ్యుడైన యోవాషు కుమారుడనే గిద్యోను చేతికి మన మిద్యానులు అప్పగించబడబోతున్నామని వాళ్ళకే దేవుడు బయటపరిచాడు. ఎంత ఆశ్చర్యం అండి. దేవుడికి స్తోత్రం,
హల్లెలూయా. నేను చెప్పకుండా ఏదైనా చేసేదనా అని అబ్రహాముతో చెప్పినట్టుగా ఆ కళ గురించి మాట్లాడుకొని చూడగా, ఆ తాత్పర్యం మాట్లాడుకొని చూడగా, ఇదిగో లేండి యెహోవా మిద్యానుల దండుని మీ చేతికి అప్పగించుతున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరలు వట్టి కొండను, ఆ కొండలకు దివిటిలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇంట్లో నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. గిద్యోను దేవుడు ఎట్లా చెప్తే అట్లా కుండలు వట్టి కొండలకు ఇస్తున్నాడు, దివిటిని వెలిగించాడు. ఆ దివిటికి కొండలు కప్పు పెట్టమన్నాడు, మంట కనపడకుండా ఒట్టి కొండకి ఇదిగో దివిటి కొండ కప్పెడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ మండుతున్న దీపం లాంటిది, శరీరము ఒక కుండ లాంటిది. లోన మండుతున్న ఆత్మ శరీరము మరి కప్పు పెడతా ఉంటుంది. లోపల ఎంత భక్తి చేస్తున్నారు, ఎంత విశ్వాసం ఉందో, ఎలా ఉన్నారో తెలియకుండా ఈ దేహాన్ని కప్పు పెడుతుంది. కానీ ఇజ్రాయేలీలు నిద్రించుతున్న సింహం లాంటి వాళ్ళు కనబడరు, కానీ దేవుని యొక్క శక్తి వారిలో ఉంది, దేవుని యొక్క మహిమ వారిలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో నేను వారి దండు కొట్టుకొని పోతున్నాను, నేను చేయనట్లు మీరు చేయగలను. నేను వారితో ఉన్న వారందరూ బోరలు ఊదినప్పుడు మీరును దండిపాళెమంతట బోరలు ఊదుచు యెహోవాకును గిద్యోనికి విజయమని కేకలు వేయవలనని చెప్పు. అట్లు నడుజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న 100 మంది దండిపాళెంలో కొట్టుకొని పోయి బోరలను ఊది తమ చేతుల్లోనున్న కొండలను పగడగొని నడిజాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నడిజాము యొక్క కేకలు. అట్లు నడిజాము, 2వ జాము, మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము, నడిజాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది 3వ జాముతో పోల్చబడింది. ఇదిగో ఇక్కడ కుండలు పగలగొట్టి కేకలు వేసి గిద్యోనికి జయము, దేవునికి జయమని కేకలు వేస్తుండగానే ఇజ్రాయేలుల కేకలకి వాళ్ళు మిద్యానులు భయపడిపోయారు. మిద్యానులు భయపడిపోయి పారిపోవటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృతజ్ఞత స్తోత్రము. ప్రియమైన సహోదరి దేవుడే యుద్ధము చేయవాడుగా ఉన్నాడు, పరాక్రమ బలవంతుడైన. ఇక్కడ 25 మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జోయోబులను ఇద్దరు పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపి జోయోబు ద్రాక్షలతోటి యొక్క జయోబును చంపి మిద్యానులను తరుముకొని పోయి ఓరేబు జయోబుల తలను యొర్దాను అవతలికి గిద్యోను యొద్దకు తెచ్చింది. 300 మందేనండి వెళ్ళింది, 300 మంది అయ్యారు. దేవుడి వాళ్ళ పక్షాన పరాక్రమ బలవంతుడు ఒకడు దేవుడికి ఉన్నాడు, ఒకడు దేవుడికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గిద్యోను కనపడుతుంటే ఇదిగో కొత్త నిబంధనలోకి వచ్చి చూసేసరికి ప్రియమైన సహోదరి సహోదరుల పరాక్రమ బలవంతుడిగా గిద్యోను ఇక్కడ పాత నిబంధనలో కనపడుతున్నాడు. తన విషయం యేసు క్రీస్తు ఇక్కడ బలమైన పరాక్రమ బలవంతుడిగా ఇదిగో మత్తయి సువార్త 7వ అధ్యాయం 25, 27వ వచనం, 25, 27వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25, 27వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరి నా మాటలు విని మాట చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనును పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడింది, దాని పాటు గొప్పదని చెప్పుకొనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 2వ వచనంలో మాట్లాడుతున్నారు కదా, ఇదిగో వానలు ఆ ఇంటి మీద కొట్టగా, అనగా ఆ సైన్యం మీద శ్రమలు ఆ సైన్యం మీద కొట్టగా, ఇదిగో మిద్యానీయులు, ఇదిగో పరాక్రమ బలాఢ్యుడైన ఒకడు దేవునికి కలడు, ఆ ఇంటి మీద వానలు, ఆ దేశం మీద ఆ జనం మీద వానలు కొట్టగా, వరదలు కొట్టగా, ఆ పరాక్రమ బలాఢ్యుడైన ఆ కాలంలో గిద్యోను ఉండి, ఇదిగో గిద్యోను ఉండి మిద్యానీయులు ఓడించాడు. 300 మందిని తీసుకెళ్ళి పాత నిబంధన కొత్త నిబంధన కాలం వచ్చేసరికి
దేవుని మాట, యేసుక్రీస్తు మాట విని ఆ మాట ప్రకారము నడుచువాడు ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలములు ప్రవాహమును, ప్రచండమైన వరద కొట్టివేయినట్లు ఆయన తన బలము చేత పడద్రోయేవాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తున్నారు కదా, ఇది ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన ఆ జలములు ప్రవాహములు, ప్రచండమైన వరద కొట్టివేయినట్లు ఆయన తన బలము చేత పడద్రోయేవాడు. అదిగా ఆ మిద్యానీయుల్ని, అమాలేకుల్ని తన బలము చేత, పరాక్రమ బలటుడైన గిద్యోను చేత, ఇదిగో ఆ మిద్యాని అమాలేకుల్ని ప్రచండమైన వడగండ్ల చేత, ప్రచండమైన గాలివాన చేత పడగొట్టబడ్డారు. దేవుని యొక్క ఇదిగో యుద్ధము వలన దేవుడే ఇజ్రాయేలు పక్షాన. వారేమి మిడతల వలె లెక్కలేనంత మంది, లక్షల్లో ఉన్నారు. వీళ్ళు 300 మంది. వీళ్ళు వాళ్ళకి అసలుకి సమం కాదు. అయినను దేవుడు వడగండ్ల చేత, అయినను దేవుడు తుఫానుల చేత, శ్రమల చేత వాళ్ళని అణగదొక్కుతాడు, శత్రువుని అణగదొక్కుతాడు. ఇదిగో దేవుని పిల్లలకి జయమిచ్చే దేవుడు. ఇక్కడ కొత్త నిబంధనలో మాట్లాడుతున్నారు కదా, ఈ నా మాట ప్రకారము బండ మీద తన ఇల్లు కట్టుకునేవాడు, వానలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, వడగండ్లు వచ్చినా బుద్ధిమంతుడు నా మాట చొప్పున నన్ను నమ్ముకునటం వలన, నా చిత్తాన్ని నెరవేర్చటం వలన, నేను చేయమన్నది చేయటం వలన వాడు సురక్షితంగా ఉంటాడు. నా మాట చొప్పున కట్టుకొనని వాడు బుద్ధిహీనుడుగా ఉంటాడు. వాడు వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వాడు తొలగిపోతాడు. పరాక్రమ బలడ్యుడైతేనే నిలబడతాడు, గిద్యోనులాగా అని చెప్తున్నారు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో కూడా, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం, అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువే బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తుగా కాల్చివేయబడెను. ఇదిగో దేవునికి మాట వినకుండా, దేవుని మాట చొప్పున నడవకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, ఇదిగో గిద్యోను తన పని తను చేసుకున్న, దేవుడు పిలవగానే మరలా వచ్చి దేవుని పాదాలకి నమస్కరించాడు. దేవుని మాట చొప్పున యుద్ధం చేయటానికి ఇదిగో సన్నిద్ధంగా సిద్ధపరచుకున్నాడు. తను దాన్ని సిద్ధపరచుకున్నాడు, తన కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు, ఇదిగో తన జాతిని సిద్ధపరచుకున్నాడు, తన జనాంగాన్ని సిద్ధపరచుకున్నాడు. ఎవడైతే దేవుని మాట చొప్పున, దేవుని పిలుపుకు లోబడకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా బుద్ధిహీనతగా ఉంటాడో వానలు వస్తాయి, వానలు కురుస్తాయి, అమాలేకుల చేతికి అప్పగించబడి, శత్రువుల చేతికి, సాతాను చేతికి అప్పగించబడతాడు అనే దేవుని వాక్యము యేసు ప్రభుల వారి వల్ల మరి మనకి ఆ బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకుంటాం, బుద్ధిహీనుడు ఇల్లు కట్టుకుంటాం. యేసుక్రీస్తుల వారు ఉపమాన రీతిగా మాట్లాడు. యేసుక్రీస్తే బలిష్ఠుడుగా ఉన్నాడు, దేవుడే బలిష్ఠుడు. అందుచేత ఒక్క దినమననే దాని తెగుళ్ళు లేక దెబ్బలు, పుట్టినోట్లో 2 అని అనగా దెబ్బలు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుతున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తుగా ఆయన బలిష్ఠుడు. దేవుడైన యెహోవా ఎలాంటి వాడంట? బలిష్ఠుడు. ఒక్క దినమనే మరణం సంపగించబోతుంది. దేవుని మాట వినండి, వినండి, వినండి. అనేకమైన పౌర శబ్దాలు వినబడుతున్నాయి, అనేకమైన ప్రసంగాలు వింటున్నారు. ఇదిగో రకరకాలైన ప్రసంగాలు తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. అనేకమైన వాక్యాలు వింటున్నారు, అనేకమైన అనుభవాలు నేర్చుకున్నారు. అయినాను ఇదిగో అప్పుడు చేశాడు దేవుడు, ఇప్పుడు చేయలేదే మేలు అని గిద్యోనులాగా ప్రశ్నలు వేసుకుంటే, ఇంకా ఇదిగో నువ్వు సంసిద్ధం అవ్వకుండా, సిద్ధపడకుండా ఇంకా అలాగే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటున్నావా? అక్కడే ఉన్నట్లయితే దేవుడు నీతో ఒక మాట చెప్తున్నాడు. ఒక్కరోజునే వస్తుందంట తీర్పు. బలిష్ఠుడైన వాడు తీర్పు తీర్చబోతున్నాడంట. ఇదిగో పరాక్రమ గలవాడు అక్కడ ఇశ్రాయేలుకు చేయవచ్చేలాగా దేవుడు పిలిచాడు, వాడుకున్నాడు, మిద్యానీయులు ఓడించాడు. ఇదిగో ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు, ఇదిగో ఆయన రాకడ దినం వరకు నీవు ఇంకా దేవుని మాట వినకుండా, అశ్రద్ధగా దేవునికి లోపడకుండా ఉన్నావా? దేవుని చిత్తాన్ని ఎరగకుండా ఉన్నావా? అప్పుడు చేశాడు మేలు, ఇప్పుడు ఇంకేమి లేవులే, నేను ఇంకా మారిపోదాం, ఇంకా లోకం వైపు తిరిగిపోదాం, ఇంకా నా సొంత ప్రయత్నాలు చేసుకుందాం, నా సొంత ఇంటి గురించి ఆలోచించుకుందామని అనుకుంటున్నావా? అనుకుంటే ఒక్క దినములోనే బలిష్ఠుడైన దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. శ్రమ
మరణములు, ఇదిగో తుఫానులు, కరువులు, అనేకమైన తెగుళ్ళు రాబోతున్నాయి. బలిష్ఠుడైన దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. బలిష్ఠుడు, బలహీనుడైతే నువ్వు మానవుడు. ఇదిగో కుయ్యకు నలుదిక్కులు తిరిగి దానియాలు, జనాలు నలుదిక్కులు తిరిగి తెలుగు నేర్చుకున్నారు. దానియాలు ఇది రాసి పెట్టించు, ముద్రించి ఉంచాలి. దానియాలకి గాబ్రియేలు దూత మాట్లాడినట్టుగా ఇదిగో బలిష్ఠుడైన దేవుడు కాకపోతే, మన దేవుడు బలిష్ఠుడు కాకపోతే, మానవుడు బలిష్ఠుడుగా ఉండి ఆయన తీర్పుకి వ్యతిరేకిస్తాడని, ఎదురు తిరుగుతాడనే దేవుడే బలిష్ఠుడైన దేవుడు అంటాం. ఆ బలిష్టమైన రెక్కల క్రిందకి నీవు ఇదిగో పక్షి తన రెక్కలతో, యెషయా గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 7-8 వచ్చిన. కాగా ప్రభు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటను వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లిపోయాను. అవి యోధా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతుకల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పుడు వలె దాని రెక్కలు వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటి మీద వ్యాపించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు న్యాయాధిపతుల కాలంలో మిద్యానీయులు, అమాలీకులే కాదంట, ఇదిగో యోధా దేశం మీదకి పొర్లు ప్రవాహం వలె కుతుకులు లోతుగా వస్తున్న ఇదిగో అష్షూరు రాజు యూఫ్రటీసు నదిని విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంత, అమాలీకులే మిద్యానీయులే కాదు, అష్షూరు రాజు కూడా ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినప్పుడు పక్షి రెక్కలు చాచినట్టుగా ఇమ్మానుయేలు అనే పక్షి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన పిల్లలు ఇమ్మానుయేలు అనగా దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా తోడై ఉండేవాడు. ఇమ్మానుయేలు అనే పక్షి రెక్కలు చాపి ఇశ్రాయేలును కాపాడబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ప్రజలను కాపాడటానికి పక్షి రెక్కలలాగా ఇదిగో దేవుడు తోడుగా ఉండి తన రెక్కలతో తన పిల్లల్ని అష్షూరీయులు వచ్చిన, అమాలేకులు వచ్చిన, ఇదిగో ఎంతమంది దేవుని పిల్లల మీదకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, శోధనలు రాకుండా ఉండవండి, వ్యాధులు రాకుండా ఉండవండి, కష్టాలు రాకుండా ఉండవండి, అప్పులు పాలవకుండా ఉండవండి, అన్నీ వస్తాయండి. భూమి మీద ఉండగా నీతిమంతుడికి బాధలు వస్తాయి, అవినీతిమంతుడికి బాధలు వస్తాయి. ఇదిగో భూమి మీద బాధల కోసమే ఇదిగో మానవుడు నుప్పు రవ్వలు ఎగురు వచ్చినట్టుగా ఎగురు వచ్చాడని ఏ గ్రంథంలో మాట్లాడుతున్నాడు. బాధల కోసం బాధలు భూమి మీద ఉంటే దుమ్మమ్మట ధూళమ్మట కాలమ్మట రాలా బాధలు నీకు. ఇదిగో నేను ఇంట్లోకి వచ్చినప్పుడు కాలు కడకుండా వచ్చాను, దుమ్మమ్మట వచ్చినాయి, ధూళమ్మట వచ్చినాయి, నాకు బాధలు, ఇన్ని కష్టాలు, అక్కడికి వెళ్ళి రాబట్టే నాకు ఇన్ని శోధన, ఇన్ని కష్టాలు. దుమ్మమ్మట ధూళమ్మట కాదు, భూమి మీద బాధలు ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి. ఆ బాధల కోసం నువ్వే నుప్పు రవ్వలు ఎగురొచ్చినట్టుగా మనమే ఎగురొచ్చాం. ఆ ఎగురు వచ్చాం శ్రమలు ఇదిగో ప్రవాహం వల్ల మన మీదకి వస్తాయి, జలప్రయాణం వల్ల మన మీదకి వస్తాయి, కుతుకులోతుకల్లా వస్తాయి. అయినను కోడి తన రెక్కల చాటును దాచినట్టుగా ఇమ్మానుయేలు అనే పక్షి రెక్కల క్రిందకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను కాచి కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులను ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బలిష్ఠుడైన దేవుడు న్యాయం తీర్చబోతున్నాడు. చివరి వరకు నువ్వు నిలబడి ఉంటే నీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, న్యాయం చేయబోతున్నాడు. భయపడవద్దు, శ్రమలు వచ్చి నేను కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు, చింతపడవద్దు, నాకే ఎందుకు ఈ బాధలు అనుకోవద్దు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పక్షాన ఆయన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరాక్రమ బలజ్ఞుడిగా ఉన్నాడు. రెండోది బలిష్ఠుడిగా ఉన్నాడు. మూడోది ప్రేమైన ఇమ్మానుయేలుగా తోడై ఉండేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయపడవద్దు, నిబ్బరమ కలిగి ధైర్యం ఉండమని దేవుని వాక్యం. భయపడవద్దని బైబిల్లో 366 సార్లు రోజు మాట్లాడుతున్నారు దేవుడు. భయపడవద్దు, భయపడవద్దు. వాక్యం వింటే, నువ్వు వాక్యాన్ని పాటిస్తే, వాక్యంలో నీ జీవితాన్ని కట్టుకుంటే నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడవద్దని. వెలుపటి వారితో కాదు మాట్లాడేది, నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని చిత్తానికి లోబడదాం, దేవుని మాట విందాం. బుద్ధిమంతులు వలె బండ మీద క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేసుకుని ఆయన బలిష్టమైన రెక్కల చాటుని, ఇమ్మానుయేలైన ఆయన రెక్కల చాటును మనం సురక్షితంగా కాచి కాపాడబడదాం. దేవుడి వాక్యాన్ని
మన వినికిల్లో దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, రాజుల రాజ్య ప్రభులు ప్రభా, సర్వోన్నతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ, మేమే మారిపోతున్నాం కానీ నువ్వు మారని దేవుడు, మరువని దేవుడు అయ్యా. ఎల్లప్పుడూ నా నాయన మాకు తోడై ఉండే దేవుడు అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మమ్మల్ని ఆదరించే దేవుడు, కరుణించే దేవుడు, మమ్మల్ని పోషించే దేవుడు అని మర్చిపోకుండా నీ జనులు ప్రభా, నీ మీద బండ మీద ఇల్లు వారి పునాదులు అవి వేసుకుని అయ్యా నా క్రీస్తు అనే బండ మీద వారి పునాది స్థిరపరచుకునే కృపను దాయిచ్చమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ వారి హృదయంలో కార్యరూపం దాల్చే కృపను దాయిచ్చు, వాక్యం వారి హృదయంలో పనిచేసే కృపను దాయిచ్చు. మీరే నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని అయా. ఎన్నిక లేని నన్ను ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని పిలుచుకుని మాట్లాడుతున్న దేవ, మీకు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయం ఇచ్చేమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ